ఇన్ఫోసిస్లో నా వల్ల కాదు ఇంకా జాబ్ చేయడం అని చెప్పి 6 షాకింగ్ రీజన్స్ చెప్పి కంపెనీ నుంచి వచ్చేసాడు అనమాట ఒక అతను. బ్యాకప్ ఆఫర్ లెటర్ లేకపోయినా, బ్యాకప్ జాబ్ లేకపోయినా కానీ నా వల్ల కాదు బాబు అని చెప్పి వచ్చేసాడు. తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎందుకు ఈ రీసెంట్ డేస్లో సూసైడ్లు చేసుకోవడము, మొన్న రీసెంట్గా మైండ్ స్పేస్లో అంతకుముందు చూసుకుంటే ఈవైలో ఒక అమ్మాయి ఇలాగే సూసైడ్ చేసుకుంది, కేరళ అమ్మాయి. అండ్ అమీన్పూర్లో ఇలాగే సూసైడ్ చేసుకోవడం కానీ, అండ్ జస్ట్ బర్త్డే గురించి గొడవ పడి వైఫ్ అండ్ హస్బెండ్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నారు. అయితే ఎందుకు జరుగుతుంది? హార్ష్ రియాలిటీ అంటే చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం, షాకింగ్ విషయం ఏంటి అంటే, మన దాకా వస్తే కానీ తెలియదు అంటారు కదా, సాఫ్ట్వేర్ జాబ్ చేయకపోతే పిల్లని ఇవ్వట్లేదు. నిజంగా ఇది నిజం. మన పల్లెటూరులో కానీ లేకపోతే సిటీలో అయినా ఎక్కడైనా కానీ, పల్లెటూరులో ఇంకెక్కువ ఉంది. సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఒక రెస్పెక్టబుల్ జాబ్. సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే పిల్లనిద్దాము. సాఫ్ట్వేర్ జాబ్ కాకుండా ఎంత జీతం వచ్చినా కానీ అదేదో చిన్న జాబులు, వేస్ట్ ఉద్యోగాలు. ఈ సాఫ్ట్వేర్ అంటే అబ్బా సాఫ్ట్వేర్, లేకపోతే ఒక పనికిరాని ఉద్యోగాల్లాగా చూస్తూ ఉన్నారు. అరే నిజంగా ఐఎమ్ వెరీ షాక్. మా ఫ్రెండ్కి ఒకటికి దాదాపు వానికి 14 లక్షల ప్యాకేజ్ వస్తుంది. మెకానికల్ కోర్ దాంట్లో చేస్తాను, మంచి కంపెనీలో. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మెకానికల్ ఎంత ప్యాకేజ్ అయినా కానీ సాఫ్ట్వేర్ కాదు కదా. సాఫ్ట్వేర్లో అదే 14 లక్షల ప్యాకేజ్ ఇస్తే బ్రహ్మాండంగా చేసుకుంటానికి రెడీగా ఉన్నారు. కొంతమంది ఆ 14 లక్షల ప్యాకేజ్ కాదు, 20 లక్షలు 25 లక్షల ప్యాకేజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తప్పు ఒప్ప అనేది పక్కన పెట్టేసేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అమ్మాయిల పేరెంట్స్ ఎంత దారుణంగా తయారయ్యారంటే, చాలా దుర్మార్గంగా తయారయ్యారండి కొందరు. అందరూ కాదు, కొందరు. సాఫ్ట్వేర్ జాబ్ సంబంధించి హార్ష్ రియాలిటీ. సో ఫస్ట్ ఈ ఇన్ఫోసిస్ షాకింగ్ రీజన్ తెలుసుకొని, ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ, అసలు రియాలిటీలో ఏం జరుగుతుంది, అందరూ సాఫ్ట్వేర్ జాబ్లు ఎగబడతా ఉన్నారు కదా, దాని గురించి చెప్తాను, చాలా క్లియర్గా వినండి. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఇన్ఫోసిస్లో ఒక పర్సన్ ఏం చేశాడంటే, అతను ఏమంటున్నాడంటే బ్యాకప్ ప్లాన్ లేకుండా వచ్చేసాడు. రీజన్ ఏం చెప్పాడంటే, వర్క్ రాని వాళ్ళని ఒక 30-40 మందిని పెట్టి టాస్క్లు అంతా కూడా వర్క్ వచ్చిన వాళ్ళు 1-2-3 మీద వేస్తూ ఉన్నారు. ఇది నేను చేయలేకపోతున్నాను. అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ లేదు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే, మెరిట్ బేసిస్లో మనకి ఆన్ సైట్ రోల్స్ ఇవ్వట్లేదు. ఎవరైతే రాజకీయం చేస్తారో వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళకే ఈ ఆన్ సైట్ రోల్స్ ఇస్తా ఉన్నారు అని చెప్పని అంటున్నాడు. ఎంత కష్టపడినా గుర్తింపు ఉండట్లేదు అంటున్నాడు. ఇలాంటి కంపెనీలో వర్క్ చేయడం నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. ఏ కంపెనీ ఇలాగే ఉంటుంది కదా, ఏ కంపెనీ అయినా ఆల్మోస్ట్ వచ్చిపోయేలాగే ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే, ఈ ఇన్ఫోసిస్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తికి, లేకపోతే ఇలా ఆలోచించే ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనము ఎంత టాలెంట్ ఉన్నా లౌక్యం కూడా తెలిసి ఉండాలి. ఓకే, అంటే మనం వర్క్ చేస్తున్నాము, అబ్బా నా పాటి నేను సిన్సియర్గా వర్క్ చేస్తున్నాను, కంపెనీ అంత సీన్ లేదమ్మా. అక్కడ నువ్వు వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఆ వర్క్ నువ్వే చేసావన్న ప్రొజెక్షన్ కూడా ఎంత ఇంపార్టెంట్, లౌక్యం ఇంపార్టెంట్. ఆఫీస్ పాలిటిక్స్లో కూడా తెలిసి ఉండాలి. మనకి కావాల్సింది దక్కాలి అంటే ఇప్పుడున్న సమాజంలో లౌకికత్వం అనేది చాలా అవసరం. లౌక్యంగా, తెలివిగా మనకి కావాల్సింది మనం కష్టపడుతూనే, నువ్వు ఎంత టాలెంటెడో, నువ్వు ఎంత తోపైనా అయి ఉండొచ్చు, నీకు కావాల్సింది నీకు తీసుకోవాలి అంటే లౌక్యం కూడా చాలా ఇంపార్టెంట్. తెలివిగా నువ్వు వర్క్ చేస్తున్నావు, దాన్ని ప్రూవ్ కూడా, దాని ప్రొజెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అది లేకుండా నీకు చేత కాలేదు, వాళ్ళు డెఫినెట్లీ ప్రతి కంపెనీలో ఉంటుంది. అది చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ దాకా ప్రతి కంపెనీలో ఫైనాన్షియల్ గ్రోత్ అంటావా, డెఫినెట్లీ నువ్వు ఎప్పుడైతే లౌక్యంగా ఉంటూ మంచిగా హార్డ్ వర్క్ చేస్తూ తెలివిగా అందరితో మసులుకుంటూ ఉంటావు, ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది. ఓకే, ఇది అయితే గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీలో ఇలాగే ఉంటుంది. అండ్ రియాలిటీ, ఒకవేళ ఈ ఇన్ఫోసిస్లో బయటకు వచ్చిన వ్యక్తిలాగా ఎవరన్నా ఆలోచించారంటే గుర్తుపెట్టుకోండి, ఈ సమాజంలో మీలాంటి వాళ్ళని ఎదగనియరు. రియాలిటీ ఇది కొంచెం కష్టంగా ఉన్నా ఇదే నిజం, తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కంపెనీని బ్లేమ్ చేయడం మానేసి, నువ్వు తెలివిగా నువ్వు ఎలా ముందుకెళ్ళాలి, నువ్వెలా ఆ లౌక్యం సంపాదించుకోవాలి, ఆ లౌక్యం నేర్చుకోండి అందరూ. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్ ఉంటేనే పిల్లనిస్తాను, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ ఉంటేనే రెస్పెక్ట్ అనే ఎంత దారుణమైన సొసైటీని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి నా క్లోజ్ రిలేటివ్స్లో కూడా ఒకరు జాబ్ లేకపోయినా ఉందని చెప్పి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది జాబ్ లేదని. ఇది ఒక సినారియో. ఇంకొక సినారియో వచ్చేసి, అతను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ అయ్యాడు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ జాయిన్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత జాబ్ పోయింది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లోనో వేరే కారణాలతో జాబ్ పోయింది. ఇలాంటి సినారియో, ఇలాంటి రకరకాల బోల్డ్ సినారియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి బయటకు వచ్చినాడు, అతనికి పిఎఫ్ క్రియేట్ అయి ఉంటుంది, మళ్ళీ జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఈ సాఫ్ట్వేర్ జాబ్ని చూసి పిల్లనిచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు, లేకపోతే పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి, అంటే అతని దగ్గర ఈ జాబ్ చూసుకొని నువ్వు పెళ్లి చేసినావు, జాబ్ చూసి నువ్వు పెళ్లి చేసుకున్నావు ఆ పిల్లోడిని, లేకపోతే జాబ్ చూసి మీరు పిల్లనిచ్చారు, సాఫ్ట్వేర్ జాబ్ చూసి పిల్లనిచ్చారు. ఇప్పుడు ఏమైంది,
అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సాఫ్ట్వేర్ జాబ్ అనేది అన్ని ప్రైవేట్ జాబ్స్ లాగా అదొక జాబ్. నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వచ్చేవాళ్ళు, కోర్ నుంచి ఐటీలోకి వచ్చేవాళ్ళు, ఏదో చిన్న చిన్న వేరే వేరే జాబులు చేసుకొని ఈ జాబులోకి వచ్చేవాళ్ళు అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటి అదొక ప్రైవేట్ జాబు. ఒక కంపెనీలో అల్టిమేట్లీ ప్రైవేట్ జాబు ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇది అర్థం చేసుకోకుండా అబ్బా బ్రహ్మాండంగా ఉంటుంది సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి ₹1 కోటి కట్నమి, లేకపోతే 50 లక్షల కట్నమి, 2 కోట్ల కట్నమి, ఏంది? ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ని చూసి మీరు పిల్లనిస్తూ ఉంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆఫీస్ పాలిటిక్స్ అనేవి ఉంటాయి. ఇది ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఉద్యోగం పోద్దో తెలియదు. అండ్ హై ప్రెజర్ ఉంటుంది, విపరీతమైన ప్రెజర్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం పర్సనల్ లైఫ్ అనేది తక్కువ ఉంటుంది కొన్ని కంపెనీస్లో. దాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా కష్టం. ఉదయం ఎప్పుడో ఈ ట్రాఫిక్లో కొట్టుకొని పోతే మళ్ళీ సాయంత్రం ఎప్పటికో వస్తాడు. పర్సనల్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సాటర్డే సండే దొరుకుతుంది కదా, ఈ 5 రోజులు వాళ్ళు పీల్చి 2 రోజులు సెలవులు ఇస్తారు. ఆ 2 రోజుల్లో ఒక రోజు రెస్ట్ అయిపోతుంది, ఒక రోజు ఇంటికి కావాల్సిన కొనుక్కోండి, మళ్ళీ మండే రోజు పోతూనే ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే లీవ్స్ దొరకవు. అండ్ ఎప్పుడు మన టెక్నాలజీ ఎప్పుడు ఏఐ రీప్లేస్ చేస్తుందో, లేకపోతే మన టెక్నాలజీని సింప్లిఫై చేస్తూ కొత్తగా ఏఐ టూల్ ఎప్పుడు ఎవడు కనిపెడతాడో తెలియదు. తర్వాత వచ్చేసి జాబ్ గ్యారంటీ అసలు లేదు, గాల్లో దీపంలాగా ఉంటుంది పరిస్థితి. ఇన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రైవేట్ జాబే. అర్థం చేసుకోవాల్సిన ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఒక నార్మల్ జాబు, ఒక ప్రైవేట్ జాబు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే మీరు నేర్చుకునే స్కిల్ మీద డిపెండ్ అవ్వండి. ఆ స్కిల్ అనేది ఎంత ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ జాబ్తో కోర్ జాబ్స్ చాలా ఉంటాయి, వాటన్నిటి కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చాలా డిస్క్రిమినేషన్ జరుగుతుంది. సాఫ్ట్వేర్ జాబ్ అయితేనే పిల్లనిస్తా, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ అయితేనే మా అమ్మాయిని మేము 50 లక్షలు అది ఇచ్చి పంపిస్తాము, లేకపోతే అసలు పిల్లనయ్యేమో, కోర్ జాబులో చేసే వాళ్ళని చిన్న చూపు చూడటము కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇది రియాలిటీ, ఇది సాఫ్ట్వేర్ జాబ్ యొక్క రియాలిటీ. సాఫ్ట్వేర్ జాబ్ కూడా మిగతా అన్ని జాబ్స్ లాగా ఒకటే, కాకపోతే ఈ స్కిల్ బేస్డ్ ఏఐ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేవాడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది, కాదనట్లేదు. అండ్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో ఇదంతా కూడా మీరు అందరూ అర్థం చేసుకోండి. ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ అయితే నేను అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము అని ఆలోచించే ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఒకవేళ ఇలా ఎవరైనా ఆలోచిస్తుంటే గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఒక నార్మల్ జాబే. సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఒక ప్రైవేట్ జాబు. ఎప్పుడు ఉంటుందో ఉడుతుందో తెలియదు. ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి లేకపోతే ఈ రకరకాల ఇది పెట్టి పోతే ఏం చేస్తారు? సో మీరు చూడాల్సింది ఏంటంటే ఆ పిల్లోడి యొక్క గుణగణాలు చూడాలి, చాలా ఇంపార్టెంట్. పోయినా మళ్ళీ తెచ్చుకునేటట్టు మళ్ళీ కష్టపడే తత్వం ఉండాలి. సో ఇదంతా కూడా మీరు ఆలోచించండి. ఒకసారి ఆలోచిస్తారని నేను నా మనసులో విషయాలు చాలా చెప్దాం అనుకుంటున్నాను ఈ టాపిక్ గురించి. వెరీ రీసెంట్గా మాకు దగ్గర వాళ్ళకి, క్లోజ్ వాళ్ళకి జరిగేసరికి ఖచ్చితంగా అది మీ అందరికి కూడా షేర్ చేయాలి, మీ అందరూ కూడా తెలుసుకోవాలి. నా వాయిస్ ఎంతమంది వింటారో, మన వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ ఎంతమంది చూసినా కొంతవరకు 1-2 పేరెంట్స్ ఇది వీడియో విని ఆలోచనలో మార్పు వచ్చినా ఐ విల్ బీ సో హ్యాపీ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.